మిత్రులారా, ఇప్పటిదాకా మనందరం కూడా ఆ బంగారు ప్రాకారంలో సేద తీరుతూ అమ్మవారిని రోజుకి 3 సార్లు చొప్పున ఇంకా అధికంగా స్తోత్రాలు చేస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ అందరం సేద తీరాం కదా. మరి ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణం కొనసాగిద్దామా? ఇప్పుడు మనం బంగారు ప్రాకారాన్ని దాటి తర్వాత ప్రాకారమైన 9వ ప్రాకారం పుష్పరాగమయ ప్రాకారంలోకి ప్రవేశిద్దామండి. అది ఎలా ఉందో చూద్దాం. శ్లోకం చదువుతాను, వినండి. స్వర్ణశాలమయాదగ్రే మునియోజన దైర్ఘ్యవాన్ పుష్పరాగమయ సాలః కుంకుమారుణ విగ్రహ. అంటే ఈ బంగారు ప్రాకారం ఉంది కదా, దాన్ని దాటి ముందుకెళితేంట ముందున్న అన్ని ప్రాకారాల్లాగే అంతే సేమ్ యోజనాల ఎత్తైన దీర్ఘమైన మరొక కోట గోడ ఉందిటండి. అదే పుష్పరాగ ప్రాకారం అంట. అంటే ఈ ప్రాకారం పుష్పరాగమణులతో, అంటే పుష్పరాగమణులు అంటే ఏంటండి? పుష్పరాగాలు అంటాం కదా మనం, అంటే రెడ్ సఫైర్స్ అనమాట. రెడ్ సఫైర్స్తో నిర్మించబడి ఉందిటండి. ఈ ప్రాకారంట ఎర్రగా కుంకుమ పువ్వు రంగులో ఉంటుంటండి. ఇంకా ఎలా ఉంటుంటా? పుష్పరాగమయీ భూమిర్వనాన్యుపవనాని చ రత్నవృక్షాలవాలాశ్చ పుష్పరాగమయాః స్మృతాః. అక్కడున్న భూములన్నీ కూడా, అంటే నేల, వనాలు, ఉపవనాలు అన్నీ కూడా పుష్పరాగమణిమయంగా ఉంటాయిటండి. అంతేకాట అక్కడ వృక్షాలన్నీ పుష్పరాగమణులు, అంటే రత్నాలతో కూడి చాలా చూడడానికి ఎంతో అందంగా కనబడతాయిటండి. చెట్లు చుట్టూ నీళ్లు పోయడానికి మనం పాదులు అంటాం కదండి, రౌండ్గా ఇలా లోతుగా తవ్వుతాము. దాన్ని ఆ గుండ్రంగా చేసి పాదులు, అంటే బేసిన్స్ ఉంటాయి కదా, అవి కూడా పుష్యరాగాలతో మణులతోనే నిర్మించబడి ఉంటాయిటండి. ఇంకా ఎలా ఉంటుంటాం? ప్రాకారో యస్య రత్నస్య తద్రత్నరచితా ద్రుమాః వనభూః పక్షిణశ్చైవ రత్నవర్ణజలాని చ. అంటేంట ఈ ప్రాకారం మొత్తం మీద మీరు ఎక్కడ చూడండి రత్నస్య అంటే రత్నమయమై ఉంటుంటండి. ఈ ప్రాకారం చుట్టూ కట్టిన ద్రుమాహ అంటే గోడలు కూడా అంటండి రత్నాలు, అంటే మణులు పొదగబడి ఉంటాయిటండి. అంతేకాదు అక్కడ వనాలు, భూములు, పక్షిణశ్చైవ అంటే పక్షులు, ఇంకా అన్య ప్రాణులు సమస్తం కూడా గోడలతో సైతంగా కూడా రత్నమయమై ఉంటాయిటండి. ఇంకా ఎలా ఉన్నాయిట? మండపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారే తత్ర యద్యత్ స్యాత్ తత్సర్వం తత్సమం భవేత్. మొత్తంగా ఏదైనా సరే ఈ ప్రాకారాల్లో ఉండి మండపాలు, మండప స్తంభాలు, సరస్సుల్లో ఉండి కమలాలు అన్నీ పుష్యరాగమణులుగా, అంటే రత్నమయాలై ఉంటాయిటండి. ప్రాకారే తత్ర అంటే ఆ ప్రాకారంలో యద్యత్ సా తత్సర్వం అంటే అక్కడున్న ప్రతి ఒక్కటి, అంటే అన్ని సమస్తం అని అర్థం అండి. తత్సమం అంటే సమానంగా, ఏది ఎక్కువ తక్కువ అన్న లేకుండా అన్ని ఈక్వల్గా ఒకదానితోటి పోటీ పడుతూ పుష్యరాగ కాంతితో ఎర్రగా భవేత్ అంటే ఉన్నాయి అని అర్థం అండి. తర్వాత ఇంకా ఎలా ఉందిట? పరిభాషేయముద్దిష్ట రత్నసాలాదిషు ప్రభో తేజసాస్యాల్లక్షగుణః పూర్వసాలాత్ పరో నృపాం. అక్కడ వ్యాసుల వారు జనమేజయులతో ఇలా చెప్తున్నారు, ఓ ప్రభో, ఇక్కడి నుంచి వచ్చి ప్రాకారాలన్నీ పరిభాషేయ అంటే కామన్గా ఒకటే నియమ పద్ధతిలో నిర్మించబడి ఉంటాయి అని చెప్తున్నారండి.
తేజసాస్యాల్లక్షగుణ అంటే తేజస్సులో పూర్వసాలోత్పరో అంటే ముందు ప్రాకారాలన్నిటికన్నా ముందు మనం చెప్పుకున్న ప్రాకారాలన్నిటికన్నా కూడా లక్షగుణ అంటే 1,00,000 రెట్లు ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంటండి పిషరాగి ప్రాకారం. అంతేకాటండి, దీని తర్వాత వచ్చి ప్రాకారాలన్నీ కూడా ఇలాగే 1,00,000 రెట్ల కాంతివంతంగా ఉంటాయి, తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాయి ఓ రాజా అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా ఎలా ఉందిట, ఇక్కడ అధిపతులు ఎవళ్ళుట, దిక్పాలాని వసంత్యత్ర ప్రతి బ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమస్యాత్మరూపాః స్ఫూర్జద్వరాయుధాః. ఇక్కటండి ప్రతి బ్రహ్మాండాలకి అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని మనకి తెలుసు కదా. ఆ బ్రహ్మాండాలకు దిక్పాలకులు ఉంటారు కదా, అష్టదిక్పాలకులు. ప్రతి బ్రహ్మాండానికి దిక్కులు ఉంటాయి కదండి, ఆ దిక్కుల్ని పాలించడానికి దిక్పాలకులు ఉంటారు. సో ఆ దిక్పాలకులకి సమిష్టి రూపంగా అంటే వాళ్ళకి ప్రతినిధిగా ఒక దిక్పాలకుడు ఇక్కడ ఉంటాడనమాట. అంటే ఇంద్రులు, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశాన వీళ్ళందరి యొక్క సమిష్టి తేజస్సు ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే వన్ ఆఫ్ ద సేమ్ ఇలాగే ఒక స్వర్గం ఇక్కడ ఉంటుందండి. ఈ దిక్పాలకులందరి తాలూకుపురం ఏది, స్వర్గపురి కదా, ఆ స్వర్గం ఇక్కడ ఉంటుందన్నమాట. వీరంతా కూడా వరాయుధాలు దాల్చి మిగతా బ్రహ్మాండాల యొక్క దిక్పాలకుల యొక్క సమిష్టి రూపంతో వెలుగొందుతూ ఉంటారటండి. ఇది పుష్యరాగమయ ప్రాకారం యొక్క వర్ణనండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే ఒక్కొక్క దిక్పాలకుల యొక్క నగరాన్ని వర్ణించారండి వ్యాసుల వారు. అది చూద్దాం. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. శుభం భూయాత్.